కలది కొంచెం ఉండదు కానీ అది మొత్తం డిప్పులు అదే మరి మన యానాది జాతిలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యాన్ని మనం కోల్పోయాం. మన జాతికి తీరని లోటు అన్న లేకపోవటం, మరి యొక్క లోటుని మనం ఏ విధంగా పూడ్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరి అంబేద్కర్ ఆలోచనని యానాది జాతికే కాదు యావత్ ట్రైబ్స్ జాతికి మరి ఎస్సీ వాళ్ళని కూడా అధిగమించుతూ ఎస్సీ ఎస్టీలకే కాకుండా అన్ని కులాలలో కూడా అందరినీ కలుపుకుంటూ అద్భుతమైనటువంటి ఆలోచనతో తన యొక్క సిస్టాన్ని డెవలప్ చేసుకున్నాడు. మరి అన్ని కులాలు అన్ని మతాలలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడాను మరి మన అన్నకి సీనన్నకి దోస్తులుగా మారిపోయారు. ఆయన అభిమానుల్ని మనం ఎంతో మంది మరి వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం. రేపు పొద్దున జరగబోయేటువంటి కార్యక్రమం చాలా పకడ్బందీగా మంచి ఆలోచనతో ఒక గొప్పగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన చేసినటువంటి మరి ఎన్నో పుణ్యాలు ఎన్నో కార్యక్రమాలు జాతి కోసమే కాదు యావత్ ప్రజల కోసం ఆయన చేసినటువంటి తపన, ఆయన చేసినటువంటి కృషి మామూలు విషయం కాదయ్యా, మీ అందరికి తెలిసిన విషయమే. మరి అటువంటి వజ్రాయుధం ఆణిముత్యాన్ని మనం కోల్పోయాం. జాతి ఒక ఐకాన్ని కోల్పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. జోహార్ సీనన్న, జోహార్ సీనన్న, జోహార్ సీనన్న. మరి అన్నకి నివాళులు అర్పించవలసిందిగా మన యానాది నాయకులు మరి వైసీపీ నాయకులైనటువంటి ఎందేటి వెంకట సుబ్బయ్య గారిని మరి ఆయనకి నివాళులు అర్పించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. జోహార్ సీనన్న, అమర్ రహే సీనన్న, అమర్ రహే సీనన్న. అన్న గురించి రెండు మాటలు మాట్లాడుతున్నాను. అన్న పొదుమాష చెప్పగా యానాది జాతి ఆణిముత్యం అని చెప్పారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతం దాదాపుగా 77 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు ఏ యానాది కులం సంబంధించినటువంటి వ్యక్తి కూడా అందరూ కోటాను కోట్లు సంపాదించారు, వేల కోట్లు డబ్బులు అయితే ఉన్నాయి, కానీ మనసు అయితే చాలా తక్కువ మందికి ఉంది. ఆ తక్కువ మందిలో ఉన్నటువంటి వ్యక్తి సీనన్న. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనం ఇవాళ రోజున హక్కులను పొంది, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనం ఇవాళ రోజున నేను ఒక జాబ్ సంపాదించాను, నేను ఉద్యోగం సంపాదించాను, అందరిని కలుపుకొని పోతూ మరి జాతికి కూడా ఐకాన్గా నిలుస్తూ మరి మొట్టమొదటిగా మన యానాది కులంలో ఏకైక నాయకుడు మరి అల్లూరి శ్రీనివాస్ అన్నగా మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన మరి భవిష్యత్తులో మరి ఒక మనిషి ఇట్లాంటి మనిషి వస్తారో రారో తెలియదులే, కానీ గతంలో మాత్రం ఇలాంటి మనిషి మనం చూసాం. మరి భవిష్యత్తులో చూస్తామో చూడలేదు మనకు తెలియదు, కానీ అల్లూరి శ్రీనివాస్ అన్న లేని లోటు ఎవరు కూడా తీర్చలేనటువంటిది. నేనైతే నా మట్టుకు నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, అల్లూరి శ్రీనివాస్ అన్న ఈజ్ ఏ లెజెండ్, లెజెండ్ యానాది కమ్యూనిటీ, లెజెండ్ ఆఫ్ ద యానాది కమ్యూనిటీ అల్లూరి శ్రీనివాస్. మరి చాలా గొప్ప మనిషి అని చెప్పేసి మరి వెంకట సుబ్బయ్య గారు కితాబునిచ్చారు. థ్యాంక్ యూ సార్. యావత్ జాతి తరపున మీకు మరి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలి అనేటువంటి సదుద్దేశంలో మొట్టమొదటిసారిగా మన ఇండ్ల సాంబశివరావు గారిని ఆయన సంప్రదించడం, వారిద్దరూ ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం, మరి అందులో సక్సెస్ అయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కావద్దు, మరి ఎక్కడ ఏ జాతిలో చూసినా యానాది జాతుల్లో యానాది సంఘాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తి అతను తోడుగా ఇండ్ల సాంబశివరావు గారు మరి నిలబడి ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ కూడా మరి ఆయన్ని ఆ సీనన్నను ఉద్దేశించి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను సార్. ప్లీజ్ సార్. లేట్ కాదు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, దారిలో ఉన్నారు, అందుకని కొంత ఈలోపు మనం మాట్లాడుతున్నాం చెప్పేసి ఒక ఆలోచన. మా ఇద్దరు ఫ్రెండ్స్ చాలా మంది చెప్తే చాలా నాకు తెలుసు. ఆయన మీరు నేను కలిసి ఎన్ని ప్రయాణాలు చేయలేదు అట్ట కాదు, ఒక కొత్త సాంప్రదాయానికి మనం తెరదీయాల్సిన అవసరం ఉంది. బాయిలో గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు జరిగినటువంటి మరి అంత్యక్రియలు మార్పులు చేయాలి. మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి మనం మదన పడతా ఉంటాం, లోపల కాదు బయటికి చెప్పాలి. అతను గొప్పతనాన్ని మనం నలుగురు విడమరిచి చెప్పుకోవాలి. ఆయన గురించి మనం నలుగురులో చెప్పుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకున్న రోజే ఆయన జన్మకి సార్థకం అవుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి
మీ మనసుల్లో ఆయన గురించి ఏమనుకుంటున్నారో, ఆయన గొప్పతనం ఏంటో మీ 4 ముక్కల్లో చెప్పాలి. చెబితేనే ఆయన ఆత్మకి శాంతి, మనం కూడా ఆ శాంతి. రేపొద్దున ఆయన జరగబోయేటువంటి రేపు పెద్దకర్మ రోజు కూడా మనం ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టి, ఆయన బ్యానర్ పెట్టి, ఒక మీటింగ్ లాగా పెట్టి ఆయన సంతాప సభని మరి మనం చాలా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జాతి వాళ్ళకి ఒక చైతన్యం ఆయనతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా మనం మారాలి, మన శిష్టాన్ని మనం మార్చుకుందాం. ఎప్పుడైతే మనం అనుకుంటా ఉంటాం కాకులు పెండాకుడు పెడితే ఆయన ఆత్మలు శాంతించడం కాదు, శిష్టాన్ని మనం మార్చాలి. ఆయన గొప్పతనం మనం చెప్పుకోవాలి, ఆయన గొప్పతనం గురించి అందరికీ తెలియాలి. మరి ఇటువంటి ఆలోచన మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి పెద్దలు సార్ మన ఒక్క నిమిషం, ఎవరైనా ఇంకా మాట్లాడదలుచుకుంటే తర్వాత మాట్లాడలేదు. మీ పేరు చెప్పు. నా పేరు శ్రీనివాసరావు అండి. సత్యపల్లి మండలం నందిగామ గ్రామం. ఆ నందిగామ నుంచి వచ్చినటువంటి మన శ్రీనివాస్ గారు, మరి మీ ఇంటి పేరయ్యా? కొమ్మరిగిరి శ్రీనివాస్ గారు. మరి మన అల్లూరి శ్రీనివాస్ అన్నని ప్రస్తావిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు అయ్యా తెలియచేయి మీ యొక్క. నాకు కూడా నాకు పేరు నాకు తెలీదు. మా భవానికి స్పోర్ట్స్లో ఉంది, హాకీ ప్లేయరు. ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీ నేను ఫోన్ చేస్తే అల్లూరి శ్రీనివాసరావు గారికి ఎవరండి అంటాడు. ఏమంటే శ్రీనివాసరావు గారు భవాన్ని వాళ్ళ నాన్న అంటే అప్పుడు ప్రోత్సహిస్తాడు. అంటే మా అమ్మాయిని నుంచి ఇదనమాట. నా పేరు కూడా తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. పేరు ఉంది, ఫోన్లో ఉన్నాయి. కానీ మా అమ్మాయి స్పోర్ట్స్ అంటే సార్కి కూతురు భవాని, మా అమ్మాయి పేరు భవాని తల్లి నువ్వు నాతో పాటు ఉండమ్మా అని చెప్పి ప్రోత్సహించాడు. వెరీ గుడ్. మరి మన కొమరగిరి రమేష్ గారు మరి మన అల్లూరి శ్రీనివాస్ అన్న గురించి తెలియజేస్తూ మరి నివాళులు అర్పించవలసిందిగా మన కొమరగిరి రమేష్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సార్, చిన్న సామెతేనండి అల్లూరి గారి దాంట్లో మనం చెప్పుకోవాల్సింది. మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మీరేం ఇస్తారు. ఇది ఒకటి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి వాడిక. కానీ అల్లూరి శ్రీని గారి విషయంలో మీకు బాధ వస్తే నేనేమేమంటారు, మీకు సంతోషం వచ్చినా నేనేమన్నా. డబ్బు అనేది ఏ విధానంలోనైనా సరే ఆయన నేనున్నాను అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ జాతిలో మరలా పుడతారో పుట్టరో తెలియదు, కానీ ఇది ఒక ఆనిముత్యం. ఇలాంటి ఆనిముత్యం కోహినూరు వజ్రాల లాంటిలో ఈయన కూడా ఒకటే. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మనం ఈయన మీద ఒక నిర్ణయం ఏం తీసుకోవాలంటే, అంబేద్కర్ అంటే ప్రాణం. ఈయన అమర్తలూరులో ఒక విగ్రహాన్ని, చిన్నపరిమి ఒక విగ్రహాన్ని ఒక స్టాట్యూలో పెట్టున్నారు. అక్కడ ప్లేస్ ఉంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. ఈయన యొక్క ఆత్మ అక్కడే విడవబడింది, శరీరం మాత్రమే వచ్చింది. మరలా ఈయన శరీరాన్ని ఒక రూపం దాల్చి తీసుకెళ్లి అదే ఆత్మ ఉన్న చోట మనం విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాల్సిందిగా నేను అది మటుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వర్క్ చేయాలి. నేను 2 మాటలండి నా నుంచి. మన బుడంపాడు నుంచి మరి తలపల నాగేశ్వరరావు గారు శ్రీనివాసానికి నివాళులు అర్పిస్తారు. సార్, నా పేరు తలపల నాగేశ్వరరావు అండి. గడిచిన కరోనా టైంలో మాకు ఆ టైం తెలుసు కదా, మనుషులు కూడా తిరగనే ప్రదేశం. అసలు ఆ టైంలో మనుషులు చూసి కూడా భయపడే రోజుల్లో కూడా అల్లూరి శ్రీనివాసరావు గారు అలాగే వాళ్ళ టీం చాలా మంది ఆ రోజు వచ్చారు. వాళ్ళలో అల్లూరి శ్రీనివాసరావు గారు ఒకళ్ళు. మాకు సరుకులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ మాకు 2 సార్లుగా ఆయన టీము మాకు ఆధ్వర్యంలో ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. బుడంపాడు ఎస్టీ కాలనీలో కనీసం 80 కుటుంబాలకి ఆ రోజు మాకు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ తర్వాత మాకు తెలియలేదు. తర్వాత మా కాలనీలో కమిటీ ద్వారా వెంకట సుబ్బయ్య గారు, సూర్యబాబు గారి ద్వారా మళ్ళీ సార్ గారు రావడం జరిగింది. ఆ రోజున ఆయన పరిచయం చేసుకున్నారు. ఆ రోజు ఆయనే పరిచయం చేసుకున్నారు మా కాలనీలో. అప్పటి నుంచి ఆయనతో అయిన నా ప్రయాణం కనీసం 1 సంవత్సరంన్నరగా. నేను ఇంతవరకు ఎవరిని కూడా దగ్గరగా చూడలేదు, మనసులోకి వెళ్ళలేదు. మా నాన్న తర్వాత నేను నమ్మిన వ్యక్తిని అల్లూరి శ్రీనివాసరావు గారు అండి. మా నాన్న తర్వాత ఇంతసేపు నేను ఇప్పుడు ఏడలేదు. నేను 6 ఇంటికాడ నుంచి ఏడుస్తూనే ఉన్నానంటే దానికి కారణం అల్లూరి శ్రీనివాసరావు గారు. ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ చెబితే 2 minutes 5 minutes అంతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది
ఆ 2 డైలాగులే నాకు నచ్చినాయి అండి. అందుకే ఇంతసేపు నేను నిన్నటి నుంచి ఏడుస్తా ఉన్నాను. మా నాన్న తర్వాత నేను ఎక్కువ ఏడ్చింది ఎవరికైనా ఉందంటే నా జీవితంలో శ్రీనివాసరావు గారికి హ్యాండ్స్ ఆఫ్ సార్. అలాగే జోహార్ శ్రీనన్న గారు. అలాగే మేము చేసిన కార్యక్రమాలు చాలా చేసామండి జాతి కోసం. మన యానాది జాతులు ఇంతమంది నాయకుడు అని చెప్పి నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, కానీ ఇన్ని సంఘాలకు కూడా ఆది మూలం అనేది ఒక శ్రీనివాస గారు అని చెప్పి నేను గర్వంగా ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నాను. 26 సంఘాలకు కూడా అల్లు శ్రీనివాస గారు ఆయన మొదటి అడుగు ఆయన పడిన తర్వాత ఏదైనా చేస్తారు. దానికి కారణం ఏంటంటే నేను ప్రత్యక్షం చూశాను. యానాదుల ఆత్మీయ కలయిక అంత ప్రోగ్రామ్ చేశారు. ఆ ఆత్మీయ కలయిక కూడా మమ్మల్ని అభిమానించి మా మీద నమ్మకంతో పూర్తి బాధ్యతలు నా మీద కానీ సూర్యబాబు గారు కానీ చాలా మంది యువత మొత్తం మీద గుంటూరు జిల్లా యువత మీద కూడా పెట్టి ఆ రోజున సక్సెస్ చేశాము. అలాగే ఒక ఆత్మీయ కలకే కాదండి, రాజకీయ బేరీలో ఆయన బాగా ఎక్కువ కష్టపడ్డారు. అందరూ మీటింగ్ ముందు అందరూ కూర్చున్నారు, కానీ ఆయన కవర్లో మోస్తున్నారు. ఒక సూపరింటెండెంట్ ఆఫీసర్ అయ్యండి, కవర్లో మోస్తా, పూలు అందిస్తా, బుకేలు అందిస్తా, ఆయన చేస్తూ ఉంటే నేను ఆయన చూస్తా ఉన్నాను. నేను అలాంటి వ్యక్తి మళ్ళీ మనకు దొరకరు. అంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజున ఇలా ఉన్నారంటే నేను నిన్నటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నాను. రేపు పొద్దు నుంచి ఆపదంటే ఏమైనా ప్రాబ్లం అంటే ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని నా ఆత్మ అసలుకి నిన్నటి నుంచి బాధపడతా ఉంది. ఇదే రోజున ఎర్లీ మార్నింగ్ పోయిన వారం సోమవారం 20వ తారీఖున శ్రీ చైతన్య కాలేజీలో మా కాలనీలో పోట్లూరి నాగేశ్వరరావు గారి కుమారుడు పోట్లూరి వెంకట శివ గారికి మీ సూర్యబాబు గారు మేము రిక్వెస్ట్ చేస్తే మాతో పాటు వచ్చి స్కూల్లో అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చినా కానీ కాన్వెంట్ హాస్టల్లో 270 మార్కులు వచ్చినా కానీ ప్రిన్సిపాల్ గారితో కరస్పాండెంట్తో మాట్లాడి 2 గంటలు మాతో స్పెండ్ చేసి ఆ అబ్బాయికి సీట్ కన్ఫర్మ్ చేసి మాతో ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం అండి. ఇలాంటి వ్యక్తి కోల్పోయాడు. మేము పొద్దున్న ఎవరి కాడికి ఇవ్వాలని చెప్పి మేము రాత్రి నుంచి బాధపడుతున్నాం. మరి అల్లూరి శ్రీనివాస్ అన్న గారి బాల్య మిత్రులు, మరి ఆత్మీయ మిత్రులు, మరి నంబూరి మా బావ గారు వెంకటేశ్వరరావు గారిని నివాళులు అర్పించవలసింది కోరుతా ఉన్నాను. మీ అందరికి కూడా నాకు స్నేహితుడు, బంధువు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండవది ఏంటంటే ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి, ఎవరూ చిన్నబెట్టుకోవద్దు. ఈ కార్యక్రమాన్ని రేపు మనం సంతాప సభలో బ్రహ్మాండంగా ఆయన సేవలు, ఆయన జ్ఞాపకాలు మొత్తం నెంబర్ వేసుకున్నాము. అయితే ఇది వేదిక కాదు, మళ్ళీ కార్యక్రమం ఉంది. అన్నిదా అనుకోవద్దు ఎవరు కూడా. ప్లీజ్ ఎవరన్నా తప్పుగా అనుకుంటే క్షమించండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం, అపాలజీ. దయచేసి ఆ ఆలోచనకి వెళ్ళద్దు. కాబట్టి నెక్స్ట్ కార్యక్రమాలు ఉన్నాయి, దానికి వెళ్ళాలి. రెండోది మనం కూడా దాంట్లో పాల్గొనాలి. కాబట్టి ఇంతటితో దీన్ని ముగిస్తా ఉన్నాం. ఓకే, రైట్. జోహార్ అల్లూరు శ్రీనివాసరావు, జోహార్ అల్లూరు శ్రీనివాసరావు, జోహార్ అల్లూరు శ్రీనివాసరావు. రైట్. జై భీమ్, 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 జై భీమ్. పట్టుకోండి. ఇంకా అయిపోయిందా? అది ఇక్కడ కార్యక్రమం అయిపోయిందా? వచ్చేసారు. ఇక్కడ కొంచెం రావాలి, కొంచెం ముందుకెళ్ళండి, ఒక్క అడుగు ముందుకెళ్ళండి. రైట్ రైట్, ఒక్క అడుగు. అయిపోయింది. చెప్పండి రా. రండి బాగారు. మనిషిని పట్టుకోండి, చక్కగా వాళ్ళు తెప్పండి.
కిందేసి. నడు మీద ఒక కట్టి పెట్టండి. ఒక కట్టి తీసుకొచ్చి నడు మీద పెట్టండి అయ్యా. ఎందుకులేనా మలతాడుకోండి చాలు, మలతాడుకోండి చాలు. గొడ్డలు అట్టాగే ఉంచి మలతాడుకోసుకోండి చాలు. రైట్. వద్దు నాగేశ్వరరావు, వద్దులే నాగేశ్వరరావు, ఉన్నాయి అట్ట. తల పొల తీసుకొని దాంట్లో పెట్టాలి. ఆయన తల కొరుగు పెట్టినాక ఒక్క నిమిషం. పెట్టండి పెట్టండి పుల్ల పెట్టండి. తల పుల్ల పట్టుకొని పెట్టండి. అల్లూరి శ్రీనివాసరావు గారికి జోహార్. త్వరగా 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 ఫాస్ట్. తల పుల్ల పట్టుకోవాలి. అయ్యి కాదు అయ్యా, ఇయ్యే ఇయ్యే. రండి రండి. అదిగో అట్లా పుల్ల వేసేయండి, లోపల వేసేయండి. రావాలి. వచ్చిన వాళ్ళందరూ తల పుల్ల తీసుకొని వేసేసేయండి, లోపల వేసేయండి. వచ్చేయండి వచ్చేయండి, వెళ్ళిపోవాలి. ఆ పుల్లన్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి. సార్ కాటి కాపురి గారు, ఇది మొత్తం కంప్లీట్గా అయిపోయింది దాకా మీరు ఉండాలా. ఎవరు ఉంటున్నారు ఇక్కడ? ఎంతమంది? 5 కంప్లీట్గా అయిపోయింది దాకా ఉండాలి. మేము వచ్చి చూస్తాం. తర్వాత ఏ మాత్రం అక్కడ కనిపించకూడదు మాకు. అది కావాలి అంతే. అచ్చికలు. ఓకే, థ్యాంక్ యూ.